గుంటూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం అనుమసముద్రంపేట గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉన్నత పాఠశాల ఎంతో పురాతనమైనటువంటి పాఠశాల. దాదాపు 60-50 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ పాఠశాల ఎంతో మంది విద్యార్థులకు బంగారు బాటను వేసి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఈ పాఠశాల ఎందరో ఉన్నత స్థాయిలకు చేరుకుని ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి పాఠశాల. అటువంటి పాఠశాల ఇప్పుడు ఈ పాఠశాల దుస్థితి, ఇక్కడ పరిస్థితి, అనుమసముద్రంపేట మండలం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఎందరో విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన గొప్ప చరిత్ర కలిగిన ఉన్నత పాఠశాల. అలాంటి పాఠశాలకు వెళ్ళే మార్గం చూసినట్లయితే ఆశ్చర్యం కలగక ఉండదు. గతంలో ఉన్నటువంటి మట్టి రోడ్డు మాత్రమే ఈ పాఠశాలకు వెళ్ళే మార్గం. ఇప్పుడు ఈ మార్గంలో వర్షం నీరు, మురికి నీరు ఎటుపోని పరిస్థితి. వర్షం పడితే రొచ్చుగా మారే ఈ రోడ్డు పరిస్థితి. విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ మార్గం పాఠశాలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ వైద్యశాలకు, బీసీ బాలుర వసతి గృహమునకు వెళ్ళే మార్గం. ఈ రోడ్డులో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడం, నిత్యం ఈ రోడ్డు మార్గాన్ని ప్రయాణికులు సాగిస్తూ ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి ఈ రహదారి ఇప్పుడు ఈ రోడ్డు మార్గం గుంతలమయం, బురదమయం, ఇబ్బందికరంగా ఉన్న ఈ రహదారి తక్షణమే అధికారులు స్పందించి ఈ మట్టి రోడ్డు పైన సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లయితే విద్యార్థులు, ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళే రోగులకు నూతన రోడ్డు మార్గం నిర్మించినట్లయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి. తక్షణమే చర్యలు చేపట్టినట్లయితే నిత్యం విద్యార్థులు పడుతున్న అవస్థలకు తెరపడినట్లు అవుతుందని అధికారులు గుర్తించి ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించాలని కోరుకుంటున్న గ్రామ ప్రజలు.